ఇంతకు స్కిల్ కేసులో చంద్రబాబు చేసిన నేరం ఏమిటి? ఆయన అవినీతికి పాల్పడినట్టు ఆధారాలున్నాయా? చంద్రబాబుకు కమిషన్లు ముట్టాయని సిఐడి అధికారులు గాని, ఫోరెన్సిక్ ఆడిట్లో గాని, ఈడీ అధికారుల విచారణలో గాని రుజువు చేయలేదు. కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించలేకపోయారు. అయినా ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మనీ ట్రయల్ జరగలేదని ఇవాళ కాకపోయినా రేపైనా స్పష్టమవుతుంది. అప్పుడు కనీస ఆధారాలు కూడా లేని ఒక కేసులో చంద్రబాబును రిమాండ్కు పంపిన న్యాయాధికారి ఏ బాధ్యత తీసుకుంటారు? సదరు న్యాయాధికారి తప్పు చేసుంటే ఆమెపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా? ఇవాళ అధికారులు అంతో ఇంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటున్నారంటే న్యాయస్థానాలను చూసి భయంతోనే కదా. భయం లేనప్పుడు మరింత విచ్చలవిడితనం వచ్చుండేది. న్యాయ వ్యవస్థలో కూడా ఇలాంటి భయం ఉండాల్సిన అవసరం ఉందా లేదా అన్న దానిపై చర్చ జరగాలి. మేం ఏ నిర్ణయాలు తీసుకున్నా, అపసభ్య తీర్పులు ఇచ్చినా మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అన్న భావన న్యాయ వ్యవస్థలో ఉండడం వల్లనే కదా జవాబుదారీతనం లోపిస్తున్నది. పటిష్టమైన సాక్ష్యాధారాలు లేకపోయినా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని 50 రోజులుగా జైల్లో నిర్బంధించడం అనేక ప్రశ్నలను మనందరి ముందు ఉంచుతున్నది. ఒకే తరహా కేసులో ఒక్కో రకంగా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం అన్యాయం కాదా? న్యాయం చెయ్యమని తమ తలుపు తట్టే వారికి అన్యాయం చేయడం న్యాయ వ్యవస్థకు శోభనివ్వదు. అదే వరవడి కొనసాగితే న్యాయస్థానాల పేరు మార్చాలన్న డిమాండ్ కూడా రావచ్చు. న్యాయమూర్తుల పట్ల ఒకప్పుడు ప్రజల్లో అపార గౌరవం ఉండేది. ఇప్పుడు ఏ కేసు ఎవరి దగ్గరకు వస్తే తీర్పు ఎలా ఉండబోయేది ముందుగానే ఊహించుకుంటున్నారు. న్యాయం మాత్రమే జరగాలని కోరుకునేవారు నిక్కచ్చిగా వ్యవహరించే న్యాయమూర్తుల వద్ద తమ కేసుల విచారణ జరగాలని కోరుకోవడం నిజం కాదా? చంద్రబాబు ఇవాళ కాకపోతే రేపైనా విడుదలవుతారు. న్యాయ వ్యవస్థ మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రజలు అమాయకత్వం వల్లనో లేక ఆశపడో ముద్దాయిలకు అధికారం అప్పగించినంత మాత్రాన అత్యున్నత స్థాయిలో ఉన్న న్యాయమూర్తులు వారిని వ్యక్తిగతంగా కలుసుకోవచ్చా? అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెలువడవా? కేసుల్లో చిక్కుకున్న వ్యక్తులు అధికారంలోకి వచ్చినప్పటికీ అలాంటి వారితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదన్న నిబంధన అనేక దేశాల్లో ఉంది. జగన్ విషయమే తీసుకుందాం. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రధానమంత్రిని, ప్రధాన న్యాయమూర్తులను కలుసుకున్నారు. దీని ప్రభావం కింది స్థాయి వ్యవస్థలపై ఉండదా? న్యాయమూర్తులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతి సైతం ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడలేదా? అవినీతి కేసులో ఈ దేశ ప్రధాని సైతం కింది స్థాయి కోర్టులో విచారణకు హాజరు కాలేదా? ప్రధానమంత్రి కంటే బిజీగా ముఖ్యమంత్రి ఉంటారా? అలాంటప్పుడు కేసు విచారణకు హాజరు కాకుండా జగన్కు మినహాయింపు సబబా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. జగన్ కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయలేరా? షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బెయిల్ పై ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడమే విచిత్రం. విదేశాలకు వెళ్లాలన్నా ఆయన కోర్టు అనుమతి పొందాలి. ఇది మన ప్రజాస్వామ్యానికే కాదు, ముఖ్యమంత్రిగా ఆయనను ఎన్నుకున్న ప్రజలకు కూడా అవమానం కాదా? అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు తప్పులు చేస్తే సరిచేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది. అలాంటి న్యాయ వ్యవస్థలో ఉన్నవారు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అభిష్టానికి అనుగుణంగా నడుచుకుంటున్నారన్న భావన ఏర్పడినంత కాలం న్యాయ వ్యవస్థ ఔన్నత్యం మసకబారుతూనే ఉంటుంది. జైలులో తన ప్రాణాలకు ముప్పుందని రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయాధికారికి లేఖ ద్వారా మొరపెట్టుకున్నారు. ఈ లేఖపై న్యాయాధికారి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కారాగారంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసిందే.
కొంతకాలం క్రితం హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో 2 నెలల పాటు గడిపిన ఒక రాజకీయ ప్రముఖుడిని అక్కడి పరిస్థితుల గురించి నేను అడిగాను. ఆయన చెప్పిన మాటలు విన్నాక నేను నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ఆయన చెప్పిన దాని ప్రకారం జైల్లో సకల సౌకర్యాలు లభిస్తాయి. మాంసాహారంతో పాటు ఏం కావాలన్నా వండి పెట్టేవారు సిద్ధంగా ఉంటారు. కాళ్ళు ఒళ్ళు మర్దన చేసేవాళ్ళు కూడా ఉంటారు. రాత్రి వేళల్లో మందు కావాలన్నా సరఫరా చేస్తారు. ఇవన్నీ చేయడానికి చెంచల్గూడ జైల్లో ఒక ముఠా ఎప్పుడూ రెడీగా ఉంటుందట. దాదాపు 20 మంది విచారణ ఖైదీలు ఈ సేవల కోసం ఉంటారు. వాళ్ళు బెయిల్పై వెళ్ళిపోతే వెంటనే మరో ముఠా విచారణ ఖైదీలుగా వస్తారట. జగన్ అండ్ కో చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఏర్పాట్లుండేవి. అప్పుడు అధికారంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జగన్ అండ్ కోపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. దీంతో జగన్ అండ్ కో ఆడుతూ పాడుతూ జైలు జీవితం గడిపేశారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన పట్ల ఎంత కక్ష ఉందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ప్రతి కదలికను ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. దీంతో జైలు అధికారులు కూడా చంద్రబాబుకు ఎలాంటి వెసులుబాటును ఇవ్వడం లేదు. చెంచల్గూడ జైల్లో లభించే భోగాలు చంద్రబాబుకు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాసిన లేఖలోని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు చస్తారు అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు గాని ఈ వ్యాఖ్యలు చంద్రబాబు వ్యక్తం చేసిన ఆందోళనకు బలం చేకూరుస్తోంది. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన DTCP అప్రూవ్డ్ లేఅవుట్. జగన్మోహన్ రెడ్డి నైజం గురించి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. వారం రోజుల క్రితం జగన్ తల్లి విజయలక్ష్మి ఒంగోలు వెళ్లి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు, పెట్టిన శాపనార్థాలు జగన్ ఎటువంటి వారో చెప్పకనే చెబుతున్నాయి. రక్తం పంచుకు పుట్టిన సోదరి షర్మిల ఆర్థిక కష్టాల్లో ఉన్నందున ఆస్తుల పంపకం చేయమని తాను కోరిన జగన్ నుంచి స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను షర్మిల ప్రస్తుతం ఉన్న దుస్థితికి జగన్ భార్య భారతి ప్రధాన కారణమని ఆమె నిందించారు కూడా. సొంత సోదరికి అన్యాయం చేస్తున్న జగన్ రెడ్డి బాగుపడడు అని కూడా విజయలక్ష్మి శాపనార్థాలు పెట్టారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, బాలినేని కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబుని ఇబ్బంది పెట్టకుండా ఉంటారా? రాజకీయాలలో ఈ స్థాయి కక్షలు, కార్పణ్యాలను ఇప్పుడే చూస్తున్నాం. ఒకప్పుడు తమిళనాడులో కరుణానిధి, జయలలిత మధ్య నెలకొన్న వైరం గురించి కథలుగా విన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. చంద్రబాబును జైలులో బంధించి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించారో తెలియదు కానీ చంద్రబాబు ఏమిటో ప్రపంచవ్యాపితంగా మరోసారి అందరూ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఐటీని ప్రోత్సహించడం వల్ల మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న ఐటీ ఉద్యోగులు ఇప్పుడు హైదరాబాద్లోనే కాకుండా పలు ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో సంఘీభావ ర్యాలీలు చేస్తున్నారు. ఆయన వల్ల హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకునే అవకాశం ఈ తరానికి వచ్చింది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఇదేనేమో.